ఓం నమ శివాయ. బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగమును బ్రహ్మ విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమును శోభతో కూడియున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరాచితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగమును దేవతల యొక్క ఋషుల యొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉన్నదో, ఏ లింగము రావణాసుని గర్వము నాశనము చేసినదో అటువంటి సదాలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరించబడి ఉన్నదో, ఏ లింగము సర్పరాజుముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందనలేపితలింగం పంకజహర సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో, ఏ లింగము తామర పువ్వుల హారముతో అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగమును దేవగుణములచే భావముతో భక్తితో పూజింపబడుచు సేవించబడుచు ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగము 8 దళములను చుట్టూ కలిగి ఉన్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో, ఏ లింగము 8 రకాల దరిద్రములను నశింపచేయగలదో అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సురుగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తర్పణమామి సదా శివలింగం. ఏ లింగము సురులి యొక్క గురువు మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో,
ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో అటువంటి సదాశివ లింగమునకు నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. లింగాష్టమను ఈ పుణ్యప్రదమైన 8 శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు. ఓం నమః శివాయ.